Welcome back to my channel RK Arts. Hi friends, welcome back to my channel RK Arts. My name is Bubbly. Hare Krishna friends. ఈ రోజైతే నేను బలరాం సుభద్ర జగన్నాథ్ గాడ్స్ అయితే మండేలా ఆర్ట్ చేశాను. దాని వీడియో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. లెట్స్ గో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను రథయాత్ర స్పెషల్ పూరి జగన్నాథ్ మండేలా ఆర్ట్స్ అయితే చేయబోతున్నాను. ఇదైతే పార్ట్ 2 ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను సుభద్ర గౌడ్ది మండేలా ఆర్ట్ ఎలా చేస్తామో చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ ఆర్ట్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే 3 రౌండ్ MDF బోర్డ్, 360 degrees ప్రొట్రాక్టర్, రౌండర్, స్కేల్, ఇంకా పెన్సిల్, అక్రాలిక్ పెయింట్, పెయింటింగ్ బ్రషెస్, మండేలా టూల్స్. లెట్స్ స్టార్ట్ ద ఆర్ట్. ఫ్రెండ్స్, ఒక రౌండ్ MDF బోర్డ్ తీసుకొని ఫస్ట్ వచ్చి కరెక్ట్ మిడ్ పాయింట్ చూసుకొని సుభద్ర గాడ్ అయితే డ్రాయింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక పిక్ తీసుకొని ట్రేస్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ డ్రాయింగ్ పర్ఫెక్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఫేస్ కట్ అంతా ట్రేస్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అక్రాలిక్ కలర్స్ తీసుకుందాము. అవి వచ్చేసి బ్లాక్, వైట్, రెడ్, ఎల్లో, గ్రీన్. లెట్స్ స్టార్ట్ ద ఆర్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం రెడ్ అక్రాలిక్ పెన్ తీసుకొని ఫస్ట్ బొట్టు పెట్టుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పైన ఒక డిజైన్ చేసినాం కదా, దానికైతే గ్రీన్ ఇంకా రెడ్ పెడదాము. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్కి బ్లాక్ అక్రాలిక్ పెన్ తీసుకొని పెట్టేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఐస్కి రెడ్ ఐస్ పెట్టేయండి. రెడ్ ఇంకా మిడిల్ వచ్చేసి వైట్ ఇంకా బ్లాక్. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం పెయింట్ చేసుకుంటా ఫేస్ని నీట్గా పెయింట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కేర్ఫుల్గా చేయండి ఫ్రెండ్స్. నేను పార్ట్ 1లో ఎట్లా చూపించినానో ఇప్పుడు కూడా మనం కేర్ఫుల్గా చేయాలి. ఏ ఒక్క చిన్న మిస్టేక్ రాకుండా నీట్గా మనమైతే ఈ ఫేస్ పార్ట్ని అయితే ఫస్ట్ కవర్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మండేలా ఆర్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫేస్ పార్ట్ అంతా అవుట్లైన్ అయిపోయాక మళ్ళీ ఇంకోసారి మన పెయింట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే డార్క్గా అనిపిస్తుంది. అంతా అవుట్లైన్ అయిపోయాక మనం వచ్చేసి ఇప్పుడు ఎల్లో కలర్ అక్రాలిక్ పెయింట్ తీసుకొని నీట్గా ఫేస్ పార్ట్ని అంతా మంచిగా ఎల్లో కలర్ పెయింట్ తోటి అయితే పెయింట్ చేయాలి. ఎల్లో కలర్ పెయింట్ ఎందుకంటే మనకి సుభద్ర గాడ్ వచ్చేసి ఎల్లో కలర్ ఫేస్ ఉంటుంది, అందుకని టోటల్గా ఎల్లో కలర్ ఫేస్లో వేసేయాలి. ఎల్లో కలర్ కూడా డబల్ టైం కోట్ వేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా వేసినాక నెక్స్ట్ బ్లాక్ కలర్ కోట్ వేయాలి ఫ్రెండ్స్. టోటల్ MDF బోర్డ్ని బ్లాక్ కలర్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి 365 degrees ప్రొట్రాక్టర్ తీసుకొని అన్ని లైన్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మిడ్ పాయింట్స్ లెక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మండేలా టూల్ హెల్ప్ ద్వారా ఇప్పుడైతే డాట్స్ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి వైట్ డాట్స్ అయితే మండేలా టూల్ ద్వారా మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ డాట్స్ పెట్టాలి. మండేలా టూల్ హెల్ప్ ద్వారానే పెట్టేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నీట్గా వస్తుంది, మంచిగా ఉంటుంది మన ఆర్ట్. డార్క్ పింక్ టోటల్ సర్కిల్ పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి రెడ్ డాట్స్ అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్. రెడ్ డాట్స్ కూడా సేమ్ మనం వైట్ ఇంకా పింక్ ఎట్లా పెట్టినామో అట్లా రెడ్ డాట్స్ కూడా నీట్గా మనం పాయింట్స్ తీసుకున్న లైన్స్ మీద అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్. నీట్గా రెడ్ డాట్స్ పెట్టుకున్నాక కొన్ని పార్ట్స్ డివైడ్ చేసుకొని మనం కొన్ని అక్రాలిక్ పెయింట్స్ తీసుకొని ఒక ఫ్లవర్ డిజైన్ లెక్క అయితే మండేలా ఆర్ట్ని అయితే పెడదాం ఫ్రెండ్స్. కలర్స్ వచ్చేసి వైట్, లైట్ పింక్, డార్క్ పింక్, రెడ్. ఫస్ట్ వచ్చేసి మనం వైట్ డాట్ ఒక పెద్ద డాట్ పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి వైట్ బిగ్ టు స్మాల్ డాట్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ మనం పార్ట్ 1లో ఎలా చేసామో సేమ్ ఇప్పుడు పార్ట్ 2లో కూడా సేమ్ అట్లా డాట్స్ అయితే పెట్టుకుంటూ పోవాలి. మన ఇష్టం ఫ్రెండ్స్, లేకపోతే మనమైతే కలర్స్ అయితే చేంజ్ చేయొచ్చు. నేను చెప్పిన విధంగా ఆరెంజ్ అయినా గ్రీన్ అయినా ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా మన ఇష్టం. నేనైతే ఇక్కడ వైట్, లైట్ పింక్, డార్క్ పింక్, రెడ్ కలర్స్ అయితే తీసుకున్నాను. టోటల్ MDF బోర్డ్కి మనం ఫ్లవర్ డిజైన్ పెడతాం కదా, సేమ్ అట్లా బిగ్ టు స్మాల్ అయితే డిజైన్స్ అయితే పెట్టుకోవాలి. అంతా పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనమైతే స్టోన్స్ పెడుతున్నాము ఫ్రెండ్స్. స్టోన్స్ ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లే, నా దగ్గర స్టోన్స్ అవైలబుల్గా ఉన్నాయని నేను స్టోన్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. నీట్గా ఎక్కడైతే మనకు ఖాళీ ప్లేస్ అనిపిస్తుందో అక్కడ నీట్గా స్టోన్స్ పెట్టుకోవాలి. స్టోన్స్ పెడితే ఇంకా చాలా లుక్ వస్తుంది మన ఆర్ట్కి, అందుకని నేనైతే స్టోన్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్టోన్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం
డెకోర్ వార్నిష్ తీసుకొని ఒక కోట్ అయితే అప్లై చేద్దాం ఫ్రెండ్స్. డెకోర్ వార్నిష్ ఎందుకు అని అంటే మన ఆర్ట్ బ్రైట్ గా అనిపిస్తుంది, ఇంకా ఏ డస్ట్ పార్టికల్స్ అయితే పడదు. అందుకని నేనైతే డెకోర్ వార్నిష్ అయితే చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కోట్ వేసుకున్నాక మన ఆర్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ ఆర్ట్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఇంకా ఈ ఆర్ట్ అయితే కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్, ఇంకొక పార్ట్ 3 ఉంది. ఆ పార్ట్ 3లో జగన్నాథ్ గాడ్ది మండేల ఆర్ట్ అయితే వేసి చూపిస్తున్నాను. ప్లీజ్ ఆ వీడియోని కూడా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఈ ఆర్ట్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఇంకా వేరే ఇంట్రెస్టింగ్ ఆర్ట్స్ కావాలన్నా కామెంట్ చేయండి. నేనైతే ఆర్ట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.